మహోత్సవంగా అదేవిధంగా వారి శ్రీమతి అయినటువంటి శ్రీ భూమా మౌళి గారికి కూడా స్వాగతం. ఈ రోజు మహారక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి శ్రీ మంచు మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన కేపీహెచ్పీ కాలనీలో శ్రీ మంచు మనోజ్ గారి అభిమానులందరూ కూడా ఈ రోజున మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీమతి భూమా మౌలికారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని వేదికలను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. లడ్డు డొనేట్ చేయాలనుకునే వాళ్ళు దయచేసి కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ 300 ml మాత్రమే కోరుతున్నాం. ఈ మళ్ళీ బ్లడ్ ఇచ్చినంత మాత్రానికి బ్లడ్ రాదు అని దయచేసి మళ్ళీ కొత్త బ్లడ్ వస్తుంది. దయచేసి ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకున్నారో మనస్ఫూర్తిగా అందరూ స్టేజీకి కోరుతా ఉన్నాం. కోరుతున్నాం. ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాం తప్ప ఇది ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి మీరు బ్లడ్ ఇవ్వాలనుకునే వాళ్ళు బ్లడ్ వాళ్ళ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. ఆ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి చాలా మంది స్టేజీ మీద ఉన్నారండి. విఐపీలకి మాత్రమే ఈ స్టేజీ అరేంజ్ చేయబడింది. మిగతా వాళ్ళందరూ సహసహకారం అందిస్తాడు. ఒక బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. మీరు అనుకుంటున్నారు మేము బ్లడ్ ఇస్తే మళ్ళీ మాకు బ్లడ్ రాదేమో అనుకుంటారు. అది కాదు. మీరు బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడండి. బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి స్టేజ్ మీద కూడా దయచేసి ఆ గురి ఉన్న వాళ్ళందరూ ఆ సీట్లలో కూర్చోవచ్చుగా కోరుతున్నామండి. దయచేసి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పూర్తిగా ఇవ్వండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. అది నవీన్ యాదవ్ గారిని వేదిక అలంకరణగా కోరుతున్నాం. అదే రాజు గారిని పిలిచానండి, వచ్చారు. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది గౌరవనీయులు భంగా ఏర్పాటు చేసినటువంటి మహారక్తదాన శిబిరం. రాజకీయాల శిబిరం కాదు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. ఇక్కడ అందరూ కూడా నాయకులమే, మనం అందరం కూడా. కాబట్టి అందరిని పిలవటానికి వీలు పడదు. కొంతమందినే వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేపీహెచ్బి కాలనీ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి ప్రీతం రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చివరికి ఇది రాజకీయ వేదిక అయ్యేటట్టుగా ఉంది. దయచేసి మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం మేము పిలుస్తాము. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు, ఫీల్ కావద్దు. ఇది మహారక్తదాన శిబిరం. దయచేసి అందరూ కూడా గమనించాలి. దయచేసి కోరుతున్నాం అండి. బ్లడ్ ఇవ్వటం వల్ల మీకు ఒక ప్రాణాన్ని కాపాడినట్టే. దయచేసి మీరు బ్లడ్ ఇవ్వాల్సిన అనుకునే వాళ్ళు ఎవరు కూడా భయపడద్దండి. దయచేసి హలో అందరూ కూడా దయచేసి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి గారి పుట్టినరోజు క్లారిటీ ఇస్తున్నాను. 20వ తేదీ వారి పుట్టినరోజు. అయితే వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 17వ తేదీన మన కేపీహెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్లో వారి అభిమానులైనటువంటి శ్రీ షేక్ సత్తార్ గారు, ఆర్కే చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మహారక్తదాన శిబిరం నడుపుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ మంచు మనోజ్ గారు వారి సతీ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. చేసినటువంటి
పెద్దలందరూ కూడా శాల్వాతో శాసనసభ్యులు శ్రీ నవీన్ యాదవ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొల్లా శంకర్ గారి జనసేన పార్టీ నాయకులు ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు. నిర్వాహకుల మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు బండి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ని కూడా మనోజ్ గారు సత్కరిస్తూ ఉన్నారు. నిర్వాహకుల కోరిక మేరకు సాయినాథ్ రెడ్డి గారిని, అరవింద్ రెడ్డి గారిని, ఇంకెవరిని, రంగమోహన్ గారిని, నళినీకాంత్ గారిని వేదికను అలంకరించవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. దయచేసి వారందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా శ్రీ మంచు మనోజ్ గారు కూడా ప్రముఖ హీరో అయినటువంటి శ్రీ మంచు మనోజ్ గారు శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. మరి మన సాంప్రదాయం కాబట్టి మన సాంప్రదాయం మైక్ హలో 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 ఓకే. ఎలక్ట్రీషియన్ ఎక్కడున్నా ఒకసారి వేదిక దగ్గరికి రావాలి. కూలర్లు పనిచేయటం లేదు, ఎలక్ట్రీషియన్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎలక్ట్రీషియన్ వైర్లు ఊడిపోని అంటే ఒకసారి చూడాలా అబ్బాయి, వైర్లు ఊడిపోని అంటే చూడండి ఎలక్ట్రీషియన్. మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా గౌరవనీయులు శ్రీ మంచు మనోజ్ గారు శాలువతో సత్కరించారు. గౌరవనీయులు శ్రీ మంచు మనోజ్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ నా సతీమణి మౌనిక కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడ్డాం. అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మౌనిక గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషను, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. అది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాము.
అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్టు ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజున జీవితంలో మేము సక్సెస్ అయినట్టు, అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. అండ్ నా సతీమణి మౌనికని మాట్లాడమంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మా కుటుంబ సమయాలు అయిన మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి మనసుతో నేను, మనోజ్ గారు ఒక ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి ఇలాగా మీ ముందరికి రావడం అనేది నిజంగా అంటే పైనున్న మా తల్లిదండ్రులు దీవెన. వాళ్ళు కష్టపడి మాకు ఒక పాత్ చూపించారు. ఆ పాత్లో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చే మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్లో ఒక హెల్త్ సంబంధించే కాదు, విమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, అలాగే నమస్తే వరల్డ్ అని మేము ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. దాని కొలాబరేషన్తో విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్కి ఎలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఒక టాయ్ మేకింగ్ కోర్స్తో కానీ, ఒక బొమ్మలు తయారు చేయడం కానీ మేము ముందరికి రాబోతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసి సొసైటీకి మేము ఉపయోగపడేలాగా మా చేతులతో ఇంకా మంచి చేయాలని చేయబోతున్నామని మీ అందరి దీవెనలు మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ లాంచ్ చేయాలని నవీనాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మనోజ్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభిమాన సంఘం ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులకు, మా అన్న మనోజ్ గారికి, సోదరి మౌనిక గారికి, ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మాకు మనోజ్ అన్న కుటుంబానికి దాదాపు, మోహన్ బాబు అంకుల్ కుటుంబానికి దాదాపు 35 ఏళ్ళ రిలేషన్ మాది. చిన్నప్పటి నుండి కూడా ఒక సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాను. అన్నకు కూడా ఎన్నో సేవా గుణాలు, సేవా లక్షణాలు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసినారు. బట్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సోదరి మౌనిక ఒక డిఫరెంట్ వేగా సమాజానికి ఉపయోగపడాలా, ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తూ ప్రజాసేవ చేయాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని మేము అభినందిస్తూ, మనమందరం కూడా చప్పట్లతో వారి యొక్క ఆలోచన స్వాగతించాలని చెప్పి కోరుతూ, మరి ట్రస్ట్ పేరు ఐక్య అని పెట్టడం జరిగింది. AIKYA, ఐక్య ధైర్య సేనా సమితి. అంటే ఐక్యము, ధైర్యము, ఒక సేన అంటే ఒక టీము, సమితి సైన్యం. దీనికి యూనిటీ, కరేజ్, సర్వీస్ అండ్ ఇంపాక్ట్, ఒక ఐక్యత పెంచాలని, ఒక ధైర్యాన్ని అందించాలని, వీటితో పాటు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇందాక మౌనిక గారు చెప్తున్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్, రక్తదాన శిబిరాలు, ఆర్ఫన్ పీపుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఒక లైఫ్ అందించడమే కాకుండా విద్య, అన్ని రకాల సౌకర్యాలు అందించాలని ఒక గొప్ప ఆలోచనని అప్రిషియేట్ చేయాలా. సో ఐక్య అనేది ఈరోజు స్టార్ట్ అవబోతుంది. దీనికి అంతం లేకుండా నిరంతరం ప్రజాసేవ కొనసాగాలని ఆ భగవంతుని నేను కూడా ప్రార్థిస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మనోజ్ అన్న అండ్ మౌనిక గారు. అండ్ ఐక్యాని సపోర్ట్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ అన్నకి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని, ఈ 2 రాష్ట్రాలలో చేయాలని ఆలోచన ఉంది. నా వంతు సపోర్ట్ కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ నేను కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో వీలైనంత సపోర్ట్ చేస్తానని, మా అన్నకు సపోర్ట్గా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఐక్య సక్సెస్ఫుల్ ట్రస్ట్గా ప్రజాసేవను అందిస్తూ గొప్ప పేరు ఈ దంపతులు సంపాదించాలని కోరుతూ, మా అన్నకి మనస్ఫూర్తిగా మరోసారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ, మౌనిక గారి ఆలోచన అప్రిషియేట్ చేస్తూ, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్ అన్న. ఐక్య ధైర్య సేన సమితి, ఐక్య ధైర్య సేన సమితి, ఐక్య ధైర్య సేన సమితి, ఇది మనందరిది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ తమ్ముడు.
మనోజ్ అన్న మీద అభిమానంతో ఈరోజు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ వచ్చి డొనేట్ చేస్తున్నటువంటి డోనర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అండ్ ప్రతి ఒక్క వాలంటీర్స్కి, ఇది ఆర్గనైజ్ చేసిన సత్తారానికి, భవానీ గారికి, భాషకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, సాయి నా తమ్ముడు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది మొదలే, ఈరోజు విత్తనం నాటారు, ఇది మహావృక్షం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ బ్లడ్ డొనేట్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా ప్రియమైన మిత్రుడు కిషోర్ రెడ్డి గారు అమ్మోర్ హాస్పిటల్స్ నుంచి బ్లడ్ డొనేషన్స్కి ఇలా ఆర్గనైజ్ చేపిస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అమ్మోర్ హాస్పిటల్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వెంటుండ్రు నడిపిస్తున్న నరేష్ గారు థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. నా మిత్రులకి, నా కుటుంబ సభ్యులకి, నన్ను ఈరోజు ఇంత ఇలా నిలబెట్టిన నా తమ్ముళ్ళందరికీ, నా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. హలో, ఈ రోజున ఎంతో శుభదినం. పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది రాకుండా, ఇంత జనాలు వచ్చినా కూడా ఒక్క ప్రాబ్లం రాకుండా చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్క లీడర్కి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఈరోజు ఎంతో శుభదినం. మన కేపీహెచ్బి కాలనీలో ఈ రోజున గౌరవనీయులు శ్రీ మంచు మనోజ్ గారు ఒక మంచి సేవా సంస్థను కోరుతూ ఉన్నాం. కరతాళ ధ్వనులతో, చప్పట్లతో దయచేసి ఈరోజు రక్తదానం చేసినటువంటి మిత్రులందరికీ కూడా సర్టిఫికేట్లు ప్రదానం చేసేది ఉన్నది కాబట్టి వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మన మిత్రులు బౌన్సర్లు దయచేసి అందరిని కూడా మరి క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ రోజున ఎంతో ఉత్సాహంతో మరి ఈ రోజున ఈ మహా రక్తదాన శిబిరానికి విచ్చేసి మరి రక్తదానం చేసినటువంటి మిత్రులకు శ్రీ మంచు మనోజ్ గారి చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి వారిని ఒకసారి మనం అందరం కూడా స్వాగతిద్దాం. అందరూ కూడా ఒకసారి దిగండి. దయచేసి రక్తదానం చేసినటువంటి వారి పేర్లన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, వారి పేర్లు కూడా మీ దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ లిస్టు ఒకసారి ఇక్కడికి తీసుకొస్తే వారిని అందరం కూడా మనం పిలుద్దాం. వారందరికి కూడా ఇక్కడ సర్టిఫికేట్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ లిస్టు ఎవరి దగ్గర ఉందో ఒకసారి లిస్టు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం.